హాయ్ అండి, శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ శ్రీజ. ఆదివారం వచ్చేసింది కాబట్టి కొంచెం ప్రశాంతంగా సూర్యోదయాన్ని ఆస్వాదించే వీలు దొరికింది. ఇది కార్తీక మాసం కాబట్టి మనలో చాలామంది ఈ నెల రోజులు ఉపవాసాలతో ఒక్క పొద్దులతో గడిపేస్తాం. అలాంటప్పుడు ఘనపదార్థాలు తినకూడదు, కానీ నీరసంతో మన రోజువారీ పనులకు ఆటంకం రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు పళ్ళ రసాలు లేదంటే కొబ్బరి నీళ్ళు తీసుకుంటూ ఉండాలి. నీరసానికి అన్నింటికంటే మంచిగా పనిచేసే ఒక జ్యూస్ నిమ్మరసం. నిమ్మరసం ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తుంది. అందుకే నిరాహార దీక్షలు చేసే వాళ్లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తారు. ఇక ఈ లెమన్ జ్యూస్ చేయాలంటే బాగా పండిన ఒక లెమన్ తీసుకొని దాని రసాన్ని గ్లాస్లోకి పిండి అందులోకి సరిపోయినంత చక్కెర, వద్దులేండి చక్కెర వద్దు, తేనె వేసుకుందాం, చిటికెడు ఉప్పు వేసి ఇప్పుడు అందులోకి గోరువెచ్చని నీళ్లు కొన్ని పోసి స్పూన్తో కలిపితే కమ్మని లెమన్ జ్యూస్ తయారైపోతుంది. ఈ మాత్రం మాకు తెలియదు అనుకున్నావా తల్లి? వంట ఛానల్స్ వాళ్ళు ముద్దపప్పు చేయడం ఎలా అని అరగంట ప్రోగ్రాం చేసినట్లు నిమ్మరసం గురించి చెప్తున్నావు అని తిట్టుకుంటున్నారు కదా. మీ మనసులో మాటలు నాకు ఇక్కడ దాకా వినిపించేస్తున్నాయి తెలుసా. నిజమే, ఇది చేయడం చాలా సులభం. కానీ మీరు ఒకటి గమనించారా? ఇదే లెమన్ జ్యూస్ మీరు చేస్తే ఒకలాంటి టేస్ట్ వస్తే, మీ అమ్మగారు చేస్తే ఇంకోలాంటి టేస్ట్ వస్తుంది. ఇద్దరు ఉపయోగించేది సేమ్ ఇంగ్రీడియంట్స్, అలాగే సేమ్ మెజర్మెంట్స్, కానీ టేస్ట్లో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే లెమన్ జ్యూస్ చేసేటప్పుడు లెమన్స్, షుగర్ లేదా హనీ, సాల్ట్, వాటర్తో పాటు ఇంకొక మ్యాజికల్ థింగ్ కూడా ఉంది. ఆ మ్యాజికల్ థింగ్ వల్లే మీరు చేసే లేదా మీ అమ్మగారు చేసే జ్యూస్లో టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. మనం తయారు చేసే లేదా ఉత్పత్తి చేసే ప్రతి విషయంలో కూడా ఈ మ్యాజికల్ థింగ్ ఉంటుంది. ఈ మ్యాజికల్ థింగ్ మనం చేసే పనుల్లో లేదా వండే వంటల్లో మెరుగైన, ఉత్తమమైన, యావరేజ్, బిలో యావరేజ్ లేదా వండర్ఫుల్ అనే డిఫరెన్స్ కలిగిస్తుంది. మనం చేసే పనిని అభిరుచితో, ప్రేమతో, ఆనందంతో చేసామా, లేదంటే ఏముందిలే చేద్దాం, ఇప్పుడు చేయకపోతే ఏమవుతుంది, ఖచ్చితంగా చేయాలి అనుకుంటూ బలవంతంగా చేశామా అనే దాని మీద ఆ వస్తువు యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. ఏ పని చేసినా అందులో మన మనసు పెట్టి చేయడమే ఆ మ్యాజికల్ థింగ్. మనం చేసే పనిలో 100% మన మనసు పెట్టి చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ మనకి మనం వేసుకోవాల్సిన క్వశ్చన్. వంట చేస్తున్నప్పుడు సంతోషంగా, ప్రేమతో చేసి అదే ప్రేమతో వండి వడ్డిస్తే ఆ వంట తిన్న వాళ్లకు కడుపు నిండతో పాటు మనసు కూడా నిండిపోయి చాలా సంతోషంగా ఉండి ఆ ఎనర్జీ మొత్తం వాళ్ళకి పడుతుంది. అలా కాకుండా ఏదో మొక్కుబడిగా వండాలి కాబట్టి వండాలి అని వండి అవతల పడేసి విసుక్కుంటూ వడ్డించామనుకోండి, ఆ తిన్న వాళ్ళకి కడుపు నిండుతుంది, కానీ ఆ వంటలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు ఆస్వాదించలేరు. అందుకే ఏ పని చేసినా పూర్తి శ్రద్ధాభక్తులతో చేయాలి, లేదా చేయకుండా ఆపేయాలి. భక్తి అంటే ఇక్కడ అర్థం దేవుడి మీద చూపించేదని కాదు, మనం చేసే పనిని దైవంలా భావించడం. అంటే భక్తి భావంలో మనల్ని మనం దేవుడికి అర్పించేసుకుంటాం, అలాగే పవిత్రంగా ఉంటాం. అంతే డెడికేషన్తో పవిత్రంగా మనం ఏ పని చేసినా అది ప్రార్థనతో సమానమే. అలా ఏ పని అయినా డెడికేషన్తో చేస్తే వచ్చే రిజల్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఈ పని నేను చేయాలి కానీ చేయకపోయినా పర్లేదు అనే చాయిస్ మనకు ఉంటే వచ్చే రిజల్ట్ ఒకలాగా ఉంటే, ఈ పని నేను చెయ్యాలనుకుంటున్నాను, ఇది నాకు ఇష్టం కాబట్టి చేస్తాను అని మనస్ఫూర్తిగా చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఇంకోలా ఉంటుంది. మనం ఏదైనా పని పూర్తి ఇష్టంతో చేస్తుంటే
మనకు అందులో అలసట తెలియదు. దేవుడి పూజ అయినా మన ఇష్టంతో చేస్తే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఏదో పెద్దవాళ్ళ బలవంతం మీద ఇష్టం లేకుండా మొక్కుబడిగా కూర్చున్నామనుకోండి, ఆ పూజ కూడా మనకు ఒక పనిష్మెంట్ లాగే అనిపిస్తుంది. ఎవరైనా అలసట అనేది లేకుండా పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఆ పని పూర్తి ఇష్టంతో మనస్ఫూర్తిగా చేస్తున్నారు అని అర్థం. మనం చేసే కార్యకలాపాలు ఎలాంటివైనా సరే వాటిని పూర్తి నిమగ్నతతో హ్యాపీగా చేస్తే మనం ఒక కర్మయోగిగా మారుతాం. ఇప్పుడు దానికి ఉదాహరణగా నేను మీకు ఒక కథ చెప్తాను. ఇది ధర్మవ్యాధుని కథ. పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను తను అప్పటి వరకు నేర్చుకున్న విజ్ఞానంతో తృప్తి చెందకుండా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించాలని, అపరిమితమైన సిద్ధులు పొందాలనే కోరికతో ముసలి వాళ్ళైన తన తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళను అలా వాళ్ళ కర్మకు వదిలేసి దేశాటనకు వెళ్ళిపోయాడు. అలా ఇల్లు విడిచిన కౌశికుడు ఒక అరణ్యంలో ఘోర తపస్సు చేసి చాలా గొప్ప సిద్ధులను శక్తులను పొందాడు. ఒకరోజు కౌశికుడు చెట్టు కింద కూర్చుని ఉండగా ఒక కొంగ అతని మీద రెట్టవేసింది. అపరిమితమైన కోపంతో కౌశికుడు ఆ కొంగను తీక్షణంగా చూడగా అది మాడి మసైపోయి బూడిద కుప్పగా మారిపోయింది. తన శక్తుల్ని చూసుకొని తనే గర్వించడం మొదలుపెట్టాడు కౌశికుడు. మరునాడు భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి ఒక ఇల్లాలని భిక్ష అడగ్గా తీసుకొని వస్తాను, వేచి ఉండండి అని భిక్ష తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది. కానీ అదే సమయంలో ఆమె భర్త పొలం నుండి అలసిపోయి ఆకలితో రావడంతో ఆమె భర్త అవసరాలను తీర్చడమే ఒక హైందవ స్త్రీ ముఖ్య కర్తవ్యం అని భర్తకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందించి తరువాత భోజనం వడ్డించి ఆ తరువాత కౌశికుడికి భిక్ష తీసుకొని వచ్చింది. అంతసేపు తనను వేచి ఉండేలా చేసినందుకు కౌశికుడు కోపంగా ఆమె వైపు చూడగా ఆమె, నీ చూపులకు బూడిదలా మారిపోవడానికి నేనేమైనా చెట్టు మీద కొంగననుకున్నావా అని ఎదురు ప్రశ్నించింది. నిన్న అడవిలో జరిగిన విషయం ఆమెకు ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయిన కౌశికుడు ఆమె తన ధర్మాన్ని క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల సహజంగా వచ్చిన శక్తితోనే ఆ విషయాన్ని తెలుసుకోగలిగింది అని గ్రహించాడు. ఆమె మీద కోపగించుకున్నందుకు క్షమించమని అడగడమే కాకుండా ఆమెకు తెలిసిన ధర్మాన్ని తనకు బోధించమని అర్థించాడు. ఎంత గొప్పవారికైనా పతనాన్ని తెచ్చిపెట్టేది క్రోధం. దాన్ని మీరు వదిలిపెట్టండి. తన కోపమే తనకు శత్రువు. ఆ కోపాన్ని జయించిన వాడే నిజమైన బ్రాహ్మణుడు. ఏ వర్ణానికి చెందిన వ్యక్తి అయినా అతను తన కోపం మరియు అర్షడ్వర్గాలు విడిచిపెట్టినట్లయితే అతను జన్మత బ్రాహ్మణుడు కాకుండా జ్ఞానపరంగా నిజమైన బ్రాహ్మణుడిగా కీర్తించబడతాడు. అలాంటి ధర్మం గురించి మీకు బోధించడానికి ధర్మవ్యాధుడు మాత్రమే సరైన వ్యక్తి. కనుక మీరు వెళ్ళి అతన్ని కలుసుకోండి. అతను సాత్వికుడే కాకుండా ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడుతూ తన తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే ధర్మబద్ధమైన వ్యక్తి అని చెప్పింది. ఆమె చెప్పింది అంతా విన్న కౌశికుడు చేతులు జోడించి, అమ్మా, మీ సలహా నాకు ఒక వరం. నేను మీరు చెప్పినట్లే ధర్మవ్యాధుల్ని కలుసుకొని జ్ఞానభిక్ష పొందుతాను అని ఆమె దగ్గర సెలవు తీసుకొని మిథిలా నగరం వైపు ప్రయాణం సాగించాడు. మిథిలా నగరం చేరుకున్న కౌశికుడు ధర్మవ్యాధుడి గురించి ఆరా తీస్తూ అతను ఉండే చోటుకి చేరుకున్నాడు. అక్కడ ధర్మవ్యాధుడు పశువుల మాంసం విక్రయిస్తూ ఉన్నాడు. కౌశికుడిని చూడగానే ఆ మహా ఇల్లాలు పంపించగా, మీరిక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీకు నా నుండి ఏ సహాయం కావాలో దయచేసి చెప్పండి అని చెప్పాడు. నా గురించి ఇతనికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయిన కౌశికుడు ఆ ఆశ్చర్యాన్ని పక్కన పెట్టి, అయ్యా, మీరు గొప్ప పండితుడై ఉండి కూడా ఇలా మాంసం విక్రయించడం ఏమీ బాగాలేదు. దీన్ని మీరు ఎందుకు వదిలేయట్లేదు అని ప్రశ్నించాడు.
దానికి ధర్మవ్యాధుడు, ఓ ఋషి, ఇది నా పూర్వీకులు ఎప్పటి నుంచో చేస్తున్న వ్యాపారం. మా కుటుంబ ధర్మం, తప్పకుండా నేను దాన్ని ఆచరించాలి. దయచేసి నన్ను నిందించవద్దు. నేను నా స్వతహాగా ఏ జంతువుని చంపను. ఇతరులచే చంపబడిన దానితో నేను వ్యాపారం చేస్తున్నాను. నేను మాంసం కూడా తినను. ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడతాను. అలాగే నా తల్లిదండ్రులకు సేవ చేస్తాను. నన్ను నమ్మండి. శూద్రకులంలో పుట్టినవాడు అయినా మంచి అలవాట్లు పెంపొందించుకుంటే అతను బ్రాహ్మణుడు, క్షత్రియుడు లేదా వైశ్యుడు ఏదైనా కావచ్చు అని చెప్పాడు. ఇంకా ధర్మవ్యాధుడు తన సంభాషణను కొనసాగిస్తూ, ఓ మహర్షి, మీరు మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వారి మాటను ధిక్కరించి ఇంటి నుంచి బయటికి వచ్చారు. మీ తల్లిదండ్రులు వృద్ధులయ్యారు. వయసుతో సంక్రమించిన అంధత్వంతో పూర్తిగా నిస్సహాయులై ఉన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవాలనే మీ ప్రాథమిక ధర్మాన్ని మర్చిపోతే మీరు చేస్తున్న తపస్సు పనికిరాదు అని ఉపదేశించాడు. కౌశికుడు తన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేకుండా ప్రవర్తించిన తీరుకు పశ్చాత్తాపపడి తన తప్పు తనకు తెలియజేసిన ధర్మవ్యాధునికి కృతజ్ఞతలు తెలియజేసి అక్కడ నుండి సెలవు తీసుకొని తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళిన కౌశికుడు తల్లిదండ్రుల సేవ చేసుకుంటూ తన ధర్మాన్ని నిర్వర్తించి అవసాన దశలో మోక్షాన్ని పొందాడు. కర్మయోగిగా మారాలి అంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదు. అలాగే పెద్ద వంశంలో, కులంలో పుట్టాల్సిన అవసరం లేదు. తన పనిని పూర్తి శ్రద్ధాభక్తులతో పూర్తి చేసేవారు అందరూ కర్మయోగులే. అలాగే వాళ్ళు మనస్ఫూర్తిగా చేసే ప్రతి పనిలో అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. నిమ్మరసం అని మొదలుపెట్టి నిజంగా నిమ్మరసం తాగేలా నీరసం తెప్పించేసానా? ఏం పర్లేదు, నిమ్మరసం ఎలా చేసుకోవాలో చెప్పేశాను కదా, చేసుకొని తాగండి. అందులో మీ మ్యాజికల్ థింగ్ అదేనండి, మనసు పెట్టి పనిచేయడాన్ని కలపడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. మీకు ఇన్ని కబుర్లు చెప్పి నాకు నీరసం వచ్చేసింది. నేను కూడా నిమ్మరసం తాగి నా పనులు మొదలు పెట్టుకోవాలి. చేసే పనిలో మనసు పెట్టి మీరందరూ కర్మయోగులై అద్భుత ఫలితాలు పొందుతారని ఆశిస్తూ మీ శ్రీజ. ఇలాంటి మరెన్నో మంచి సంగతులు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి మా అక్షరాకృతి ఛానల్.